నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు. సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. కడపలో పల్స్ ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి. ఆసుపత్రిలో అందే వైద్య సేవలను తెలియజేసిన ఆసుపత్రి ఎండీ డాక్టర్ వంశీధర్. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని గుర్తిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ స్పష్టీకరణ. కడప నగర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. నగరంలోని 21వ డివిజన్లో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాభివృద్ధిలో భాగంగా మరో కీలక అడుగు పడిందన్నారు. 21వ డివిజన్ సిపి బ్రౌన్ గ్రంథాలయం సమీపంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు నేడు భూమి పూజ చేసి పనులను ప్రారంభించామన్నారు. ఇక్కడ సీసీ రోడ్డు ఆర్ఓబి పనులు పూర్తి కావడం అనేది కడప నగరానికి ఎంతో కీలకమన్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే 15, 16, 17, 19, 21 డివిజన్లలోని దాదాపు 20,000 మంది జనాభాకు నేరుగా రవాణా సౌకర్యం మెరుగవుతుందన్నారు. అంతేకాకుండా గతంలో రైలు వచ్చే సమయంలో ఇక్కడ గంటల తరబడి ట్రాఫిక్లో ఆగిపోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ రోడ్డు పనులు పూర్తయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రజలందరూ సులభంగా రింగ్ రోడ్డుకు చేరుకునే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు, స్థానిక మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. విశ్వనాథపురం ఆర్ఓబి దాదాపు పూర్తిగా వచ్చింది. దాని కనెక్టివిటీ కోసము, అలాగే రోడ్డు వైడనింగ్లో మిగిలిపోయిన రోడ్డు అభివృద్ధి కోసము 15 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మించడం జరుగుతూ ఉంది. ఇటువైపు 21 డివిజన్లో ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతే, ఈ ఆర్ఓబి కంప్లీట్ అయిపోతే 15, 16, 17, 19, 21వ డివిజన్లో దాదాపు 20,000 మంది జనాభాకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. అలాగనే ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళాలంటే, మన రింగ్ రోడ్డుకి వెళ్ళాలంటే ఇన్ని రోజులు రైలు వస్తే ఆగిపోయే పరిస్థితి ఉండేది. ఈ ఆర్ఓబి ఫినిష్ అయిపోయేసి ఈ యొక్క వాడినింగ్ రోడ్డు కార్యక్రమం పూర్తయిపోతే ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకోకుండా మన కడపోళ్ళందరూ ఈజీగా దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క భూమి పూజ పనులు ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా 20-30 రోజుల్లో ఫినిష్ చేసేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో కడప నగరంలో పల్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నామని ఆసుపత్రి ఎండీ డాక్టర్ వంశీధర్ తెలిపారు. కడప నగరం చిన్న చౌక్లోని ఆదిత్య కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన పల్స్ ఆసుపత్రిని మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ కడపలో ఎక్కడా లేని విధంగా అన్ని విభాగాలు ఒకే ప్రాంతంలో అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. గుండె వైద్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. వివిధ సందర్భాల్లో రోగికి వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు అవసరమవుతారని, ఈ విషయాన్ని గుర్తించి ప్రముఖ విభాగాలకు సంబంధించిన వైద్యులంతా తమ ఆసుపత్రిలో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.
కిడ్నీ సమస్యలకు సంబంధించి అడ్వాన్స్డ్ వైద్యం అందుబాటులోకి వచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా ఆప్థమాలజీ, కార్డియాలజీ, లాప్రోస్కోపీ, పల్మనాలజీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలకు చెందిన వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఆయా వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మేడం కొద్దిగా ఫ్రంట్కి వచ్చాను మేడం, ప్లీజ్ మేడం. ఒక్క నిమిషం. సీజర్ ఇవ్వండి మేడం ఒక్కసారి. మొబైల్ బ్యాగ్ తీసుకోండి సార్. ఒక్కసారి మేడం సార్ చూడండి, మీరు చూడండి మేడం. సార్ మీరు సార్ ఒక్కసారి. అక్కడ చూడండి. మేడం మీరు కూడా అటుపక్కకి వెళ్ళండి మేడం. మేడం మీరు అన్న కొంచెం లాంగ్ రా అన్న, కొంచెం లాంగ్ రా ఒక్కసారి. ఎలక్ట్రానిక్ మీడియాకి పల్స్ హాస్పిటల్ టీం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ వంశీధర్, తను ఉమామేష్ రెడ్డి ఆర్థోపెడిషియన్, జనార్దన్ రెడ్డి ఫిజిషియన్, రవికుమార్ జనరల్ సర్జన్, మేడం బిందు పీడియాట్రిషియన్. వీళ్ళంతా విశేష అనుభవం కలిగి ఈ పల్స్ టీంలో చేరి కడప ప్రజలకి తమ సేవలు అందించడానికి కడపకు వస్తున్నారు. 2017లో క్యాత్ ల్యాబ్ కొమ్మాలో మొదలుపెట్టగా వైద్య రంగంలో కడపలో పెను మార్పులు తీసుకొచ్చి స్టెంట్ను పరిచయం చేశాను నేను. తర్వాత ఎమర్జెన్సీ కేసెస్, వెంటిలేటర్, సిక్ కేసెస్ కడపలోనే ట్రీట్ చేయడం మొదలుపెట్టి ఒక అడుగు ముందుకేసాం. ఆ తర్వాత ఒక 6-7 క్యాత్ ల్యాబ్స్ వచ్చాయి. మళ్ళీ ఈ వైద్య
రంగంలో కడప ప్రజలకు సేవలు అందించుటకు ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఈ పల్స్ హాస్పిటల్ తీసుకొస్తున్నాం. దీంట్లో అనేకమైన అడ్వాన్స్డ్ టెక్నాలజికల్గా ఎఫ్డి క్యాథరాక్ట్ 20 దీంట్లో గుండెకే కాకుండా శరీరంలో ఎక్కడైనా బ్లాక్లు క్లియర్ చేసుకోవడం కానీ, అలానే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ లంగ్లో బ్లాక్స్ కానీ, లేదంటే గుండె చుట్టూ నీరు తీస్తే దానికోసం థొరకోస్కోపీ, అదే కాక కొత్తగా మీరందరూ వింటారు నిద్ర సమస్యలు, దానికోసం అడ్వాన్స్డ్ స్లీప్ ల్యాబ్, అలానే ఆపరేషన్ థియేటర్స్, లామినార్ థియేటర్ సియామ్స్తో, అలాగే అడ్వాన్స్డ్ ట్రామా అండ్ ఎమర్జెన్సీ కేర్ యూనిట్ స్టార్ట్ చేసినాం. దీంట్లో వస్తేనే రోగికి యాక్సిడెంట్ అయినప్పుడు అనేక మంది డాక్టర్లు ఒకటే ప్లేస్ అవసరం ఉంటుంది. ఎందుకంటే న్యూరో సర్జన్ అవసరం, జనరల్ సర్జన్ అవసరం, ఆర్థోపెడిషన్ అవసరం, ఆప్థల్మాలజిస్ట్ అవసరం, ఎమర్జెన్సీ డాక్టర్ అవసరము. ఇవన్నీ కలిపి ఒకటే ప్రదేశంలో కడపలో మొట్టమొదటిసారిగా ఈ పల్స్ హాస్పిటల్ నందు సమకూర్చి పెట్టాం. వీరంతా ఇన్హౌస్ డాక్టర్స్ పేషెంట్ వచ్చినప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు మన టైం వేస్ట్ కాకుండా చూపించుకొని విలువైన సమయాన్ని మనము సేవ్ చేసుకోవచ్చు. అలాగే కిడ్నీలో హీమో డయాఫిల్ట్రేషన్ స్టార్ట్ చేశాము. ఇది కడపలోనే మొట్టమొదటి హీమో డయాఫిల్ట్రేషన్. రాయలసీమలో ఇలాంటివి మొత్తము 5 మాత్రమే ఉన్నాయి. దీనివల్ల బీపీ లో ఉండే వాళ్ళకు డయాలసిస్ చేయడము, అలాగే పాయిజనింగ్ వాళ్ళకు డయాలసిస్లో, అలానే బీపీ వెరీ లో ఉన్న వెరీ సిక్ పేషెంట్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి ఫిల్టర్ చేయడానికి కూడా ఈ హీమో డయాఫిల్ట్రేషన్ మనకి ఎంతో అవసరం. అడ్వాన్స్డ్ మాడ్యులర్ సెల్ ఆపరేషన్ థియేటర్ స్టార్ట్ చేశాము కడపలో. దాంట్లో మనకు రిఫ్రాక్టివ్ ఫెలోషిప్ చేసిన ఎల్వి ప్రసాద్ చేసిన డాక్టర్ విద్యాధర్ గారు ఉన్నారు. రిఫ్రాక్టివ్ ఫెలో ఈ రాయలసీమలో ఉన్న ప్రథమ డాక్టర్ తనే. కెట్రాక్ట్ శుక్లము వాటి ఆపరేషన్లకి లాసిక్స్కి తన ఎంతో అనుభవము. ఎల్వి ప్రసాద్ మరియు అరవింద్ తమిళనాడులో గడించి తన 10 ఏళ్ల అనుభవంతో కడపలో వచ్చి సేవలు అందిస్తున్నారు. అలానే మెడికల్ రెటినాకు డాక్టర్ వింధ్య గారు పిల్లలకి, అలానే మెడికల్ రెటినాకు కేరళలో ఫెలోషిప్ చేసి వచ్చి తన సేవలు అందిస్తున్నారు. సో పల్మనాలజీ టీము, జనరల్ సర్జరీ, ఫిజిషియన్స్, గైనకాలజిస్ట్, 30 ఏళ్ళ అనుభవం ఉన్న గైనకాలజిస్ట్తో ఆబ్స్టిక్స్, స్త్రీల సమస్యలకు సేవలు అందించడానికి ఈ పల్స్ హాస్పిటల్ సంసిద్ధంగా ఉంది. ఈ సేవలు సద్వినియోగపరచుకోమని ప్రజలకి మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని గుర్తిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్పీర్ తెలిపారు. కడప నగరం 33వ డివిజన్లో సయ్యద్ గౌస్పీర్ ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్ కరీం సమక్షంలో 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా గౌస్పీర్ మాట్లాడుతూ వీరంతా కాంగ్రెస్ మీద ఉన్న అభిమానంతో, అలాగే డివిజన్ ప్రెసిడెంట్ నగర డీసీసీ మీద ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ చేరారన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల పక్షపాతి అని ఎల్లప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసం ముందుకు సాగడం జరుగుతుందన్నారు. అలాగే 33వ డివిజన్ ప్రెసిడెంట్ కరీం ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేయడంపై అభినందించారు. కడప నగరంలోని అన్ని డివిజన్ల అధ్యక్షులు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. డివిజన్ ప్రెసిడెంట్ కరీం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కడప మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల మార్పుకు సిద్ధంగా చేకూరు కాంగ్రెస్ జెండాను ఎగరవేయడానికి కృషి చేద్దామని నేను అందరినీ కోరుతున్నాను. మన లక్ష్యం స్పష్టంగా సభావేదికంగా మిమ్మల్ని అందరినీ ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు. आजा माजा కాంగ్రెస్ అమ్మ పేదలకు ఇంద్రమ్మ ఇల్లు రావాలంటే కాంగ్రెస్ రావాలా. దాదా దాదా బిల్లింగ్ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. पेंशन शो आना तो कांग्रेस आना चला वो खुला तो मैं खराब चला तो बना तो कांग्रेस इसमें गवर्नमेंट बदलना माँ ना गौसना हाथ
గౌస్పీర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 33వ డివిజన్ మా డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి కరీముల్లా గారు ఎల్ఎల్బి మరియు ఆడిటర్. ఈయన ఈ కరీముల్లా గారి ప్రేరేపణతో, ఆయన కష్టంతో, ఆయనతో పాటు ప్రయాణించేదానికి ఇక్కడ దాదాపు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ పోయిన 2 ప్రాంతీయ పార్టీల 2 ప్రభుత్వాలను చూసిన తర్వాత వాళ్ళకు మొత్తం అర్థమైంది. ఈ కడప ప్రగతి కానీ, కడపలో సంక్షేమం కానీ, కడపలో ఎటువంటి అభివృద్ధి కానీ జరగాలంటే అది కేవలం కాంగ్రెస్తోనే అని. ఎలాగైతే మా కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడపను అభివృద్ధి చేసినారు, అదేవిధంగా తన ముద్దుల బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిలమ్మ గారు కూడా చేయగలరనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ముందుకు రావడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుతో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ముందుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రాబోయే స్థానిక ఎలక్షన్స్లోనైతేనేమి, అటు తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లోనైతేనేమి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మా నాయకుడు రాహుల్ గాంధీని పీఎం చేసి మొదటి సంతకం ఎలాగైతే రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద సంతకం చేస్తారని చెప్పినారో తద్వారానే మా రాష్ట్ర ప్రగతి కొనసాగుతుంది, రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుంది, మంచి రోజులు వస్తాయనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఇక్కడ రావడం, పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా షర్మిలమ్మ గారు కూడా సీఎంగా మరియు అతి త్వరలోనే పీఎంగా మా రాహుల్ గాంధీ కావడం, అదేవిధంగా ఈ ఎలక్షన్స్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్లో పోటీ చేసి 30 డివిజన్లు కైవసం చేసుకుందని, తప్పకుండా కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, షర్మిలమ్మ అభిమానులకు, రాహుల్ గాంధీ అభిమానులకు, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాలకు ముందుకు తీసుకుని వెళ్తున్న ఇంతమందిని ఇక్కడ ఆయన కృషితో పార్టీలో చేర్పించుతున్న కరీముల్లా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన సభ్యులందరినీ చూసిన తర్వాత ఎవరైతే కాంగ్రెస్ మీద మక్కువతో, దృఢమైన సంకల్పంతో, ఆసక్తితో కాంగ్రెస్ యొక్క సంక్షేమాలని పూర్తి స్థాయిలో గుర్తు చేసుకొని కాంగ్రెస్ యొక్క ఫ్యూచర్ ప్రణాళికల్ని, తర్వాత పాస్ట్లో గతంలో జరిగిన సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో నెమరు వేసుకొని ఈరోజు ఇక్కడికి అందరూ విచ్చేయడం జరిగింది. వీళ్ళంతా వారి వారి పూర్తి స్థాయిగా వాళ్ళు వాలంటరీగా ఆలోచించుకొని దృఢమైన సంకల్పంతో ఒక గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఈ పార్టీలో, అంటే మన గొప్ప పార్టీ, నేషనల్ పార్టీ అయిన జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు రావడం జరిగింది. దీన్ని ఈ గొప్ప ఏదైతే వాళ్ళ నిర్ణయం ఉందో దాన్ని మేము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము అలసి సొలసకుండా ముందుకెళ్ళి పార్టీ కోసం ప్రతిరోజు కష్టపడి వీళ్ళ యొక్క సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజల యొక్క సంక్షేమాలను పూర్తి స్థాయిలో అందజేయడానికి నేను
ప్రతిరోజు కృషి చేస్తానని ఈ 33వ డివిజన్ ద్వారా కార్పొరేటర్గా నిలిచి గెలుస్తానని ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ప్రొద్దుటూరులో జమ్మల్మడుగు రోడ్లో ఉన్న స్వరూప్ ఐ హాస్పిటల్కు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నుంచి 3వసారి NABH గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డిని సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ NTR హెల్త్ యూనివర్సిటీ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వరూప్ కంటి ఆసుపత్రికి వరుసగా 3వసారి NABH సర్టిఫికేట్ దక్కడం గర్వకారణమన్నారు. రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నందుకోసం డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డిని అభినందిస్తున్నామన్నారు. అనంతరం డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ ఆసుపత్రికి 3వసారి ఈ గుర్తింపు రావడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ YV ధీరజ్ రెడ్డి, రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. రంగాలలో విశిష్ట సేవలతో విరాజిల్లుతూ మూడవసారి NABH అక్రెడిటేషన్ రెన్యువల్ జరగడం జరిగింది. NABH అంటే హాస్పిటల్లో ఎంత నాణ్యతమైన సేవలు అందిస్తున్నాము అనే దానికి ఒక సర్టిఫికేషన్. ఇది 3వసారి రావడం చాలా సంతోషకరం. మన స్వరూప్ సార్ గారి హాస్పిటల్ వరుసగా 3వసారి కూడా NABH అక్రిడిషన్ని పొందడం జరిగింది. అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం మొదటిసారిగా మన స్వరూప్ సార్ హాస్పిటల్కి NABH అక్రిడిషన్ దక్కడము, తర్వాత నిరంతరాయంగా 3వసారి కూడా అదేవిధంగా ఆ సర్టిఫికేట్ జరగడము అంటే చాలా గొప్ప విషయం. ఫైనల్ సర్టిఫికేషన్ అప్పుడు ప్రతి చిన్న అంశాన్ని కూడా అంటే పేషెంట్కు నాణ్యమైన సేవలు అందుతున్నాయా లేదా, ఆ హాస్పిటల్లో హైజీన్ పరంగా ఏ రకంగా ఉంది, వైద్య సదుపాయ పరంగా ఏ విధంగా ఉంది, తర్వాత ఫాలోఅప్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా డాక్యుమెంటేషన్ ఆ హాస్పిటల్లో ఏ విధంగా జరుగుతుంది అనే విధంగా పలు కోణాల్లో అన్ని కోణాల్లో దాదాపు 550 అంశాలను పరిశీలించి ఆ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన సార్ వారి హాస్పిటల్కు దక్కడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఎందుకు గర్వకారణం అని చెప్తున్నా అంటే ఆ నాణ్యమైన వైద్య సేవలు మనందరికీ అందుబాటులో ఉండడమే మన అదృష్టం. శుక్లం చేసే ఆపరేషన్లో అదొక విధానము. ఆ ఆపరేషన్ను 25 ఏళ్ల క్రితమే ఈ ఊరిలో మొదటిసారిగా పరిచయం చేసింది డాక్టర్ YV స్వరూప్ సార్ గారు. సో అదేవిధంగా ఆయన బాటలోనే ఈరోజు ఎంతోమంది వైద్యులు మరి తర్వాత తరంలో నేర్చుకుంటూ అది చాలామంది ప్రాక్టీస్ కాబట్టి ఈ విధంగా ఏ రోజుకు ఆ రోజు అంటే సార్ నుంచి మా తరం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా మనందరికీ ఆదర్శనీయమైంది. సో రాయలసీమలోనే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్థల్మాలజీ అంటే కంటి ఆసుపత్రికి NABH అక్రిడేషన్ దక్కడం ఆ రోజు మొదటిసారి. నడుస్తున్నటువంటి స్వరూప్ ఐ హాస్పిటల్కు గత 10 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో మరి ప్రామాణికంగా గుర్తింపు ఇచ్చేటువంటి NABH ఆ యొక్క ధ్రువపత్రం వరుసగా 3వసారి ఇచ్చిన సందర్భంగా గత 10 సంవత్సరాలుగా అదే ప్రమాణాలతో ఈ ఆసుపత్రి నడుపుతూ మరి అటువంటి ఘనత సాధించినటువంటి డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిజంగా డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారు తెలవడం అనేది మాకు పెద్ద గర్వకారణంగా ఉంటుంది. బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ ఊర్లో మంచి ఐ స్పెషలిస్ట్ ఉన్నాడు కదా, ఆయన ఎవరో అని అంటారన్నమాట. డాక్టర్ స్వరూప్ ఆయన చాలా బాగా ఫేమస్ ఉంటాయి కదా అని చెప్పి అన్నప్పుడు ఆయన మాకు బాగా తెలుసు అని చెప్పుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక నేత్ర వైద్యుడు 30 years ఇండస్ట్రీ, గత 30 సంవత్సరాలుగా మరి ఇదే వృత్తిలో అదే ఒక్క నేత్ర వైద్యుడిగా ఉండి దాదాపుగా 2 లక్షల యొక్క కంటి శుక్లాల శస్త్రచికిత్సలు చేసినటువంటి ఏకైక వైద్యుడు డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారు. మామూలుగా ఆయన పేరులో ఉంది స్వరూపము. రూపము అంటే ఆకారం, ఆకారం చూడాలంటే కళ్ళు ఉండాలి. స్వరూపము తన రూపం చూసుకోవడానికి తన కళ్ళు ఉన్నాయి.
కానీ నా రూపం కాదు నాయన, ఎదుటోళ్ళ రూపం చూడడానికి కళ్ళు కావాలా, ఆ కళ్ళు సరూపం అంటే బాగా రూపం కనపడేలాగా ఉండాలంటే కళ్ళను మంచి కళ్ళను ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ఆ పేరు పెట్టినట్టున్నారు. ఆయన పేరు తగినట్టుగానే మన రూపాలన్నీ కూడా మన ఎదుటివాడి రూపాలు చూసుకోవడానికి మన 2 కళ్ళను చక్కగా ఉంచడానికి కోసం ఆయన ఈరోజు ఇంతటి వైద్య సేవలు అందిస్తున్నాడు. చాలా ఆయనకు అభినందనలు. అయితే బాధాకరం ఏంటంటే దేశంలోనే మామూలుగా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చాలా ప్రసిద్ధ ఆసుపత్రి. ఆ హాస్పిటల్తో సమానంగా అన్ని పరికరాలు ఉన్నాయి మన ఊర్లో. స్వరూప్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో అంత ప్రమాణాలతో అంత వ్యయంతో ఈడ ఆసుపత్రిని నడుపుతూ కేవలం నా ఆసుపత్రిలో మా ఊర్లో ప్రపంచంలోనేటువంటి ప్రతి యంత్రము నా దగ్గర ఉండాలా, ప్రతి పరికరం నా దగ్గర ఉండాలనే యొక్క ఫ్యాషన్తో మరి ఎంతో వ్యయమైనా కూడా ఓర్చుకొని చేస్తున్నాడు. దానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సార్. ఈరోజు మా ఆసుపత్రికి 3వసారి NABH అక్రిడిటేషన్ రావడము మాకెంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు. సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. కడపలో పల్స్ ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి. ఆసుపత్రిలో అందే వైద్య సేవలను తెలియజేసిన ఆసుపత్రి ఎండీ డాక్టర్ వంశీధర్. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని గుర్తిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.